ఒక స్మాల్ మిస్టేక్ వల్ల మీ డ్రీమ్ కాలేజ్ మిస్ అవ్వచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం స్క్రీన్లో అఫీషియల్ టీఎస్ పీజీ సెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కాలేజ్ లిస్ట్ ఉంది, ఎంటెక్ కాలేజ్. అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కనిపిస్తున్నాయి. బ్యాక్ వచ్చి వెబ్ ఆప్షన్ లాగిన్లోకి వెళ్ళండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అదంతా ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయండి, లాగిన్ కండి. అండ్ ఇక్కడ యాడ్ చేసుకున్న విధానం ఏంటి అంటే యాడ్ టు ప్రియారిటీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కనిపిస్తాయి. అక్కడ సర్చ్ బార్లో మీకు కావాల్సిన కాలేజ్ సెర్చ్ చేసుకొని మీకు కావాల్సిన స్పెషలైజేషన్స్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మీకు ఏమేమి కావాలి, ఎన్ని కావాలి అంటే అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు మీకు కావాల్సిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బటన్లో యాడ్ టు ప్రియారిటీ, అది క్లిక్ చేయండి. వన్స్ మీరు అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయి మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్. సో నేనైతే ఇవి సెలెక్ట్ చేసిన జేఎన్టీయు, ఓయూ, సిబిఐటి, వాసవి, విజ్ఞాన జ్యోతి ఎక్సెట్రా ఇలాంటి కాలేజెస్ నేనైతే సెలెక్ట్ చేసా. అండ్ ఇక్కడ స్పెషలైజేషన్స్ ఉంటుంది, కోఎడ్డా లేదా మెన్స్ కాలేజా, ఉమెన్స్ కాలేజా, యూనివర్సిటీయా, అసలు రెగ్యులరా, ఎక్కడుంది లొకేషన్ ఆఫ్ కాలేజ్ కనిపిస్తుంది, విత్ కాలేజ్ కోడ్ కూడా కనిపిస్తుంది అక్కడ. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా కాలేజ్ని పైకి కానీ కిందికి కానీ తీసుకురావాలి అనుకుంటున్నారా అనుకో, ఫస్ట్ మీరు ఏదైతే కాలేజ్ని పైకి తీసుకుపోవాలి అనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ బ్లూ కలర్ బటన్ ఉంది కదా అప్ అని, అది క్లిక్ చేయండి. అది పైకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మీకు అది డౌన్ కావాలి అనుకుంటే డౌన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేనైతే విజ్ఞాన జ్యోతి క్లిక్ చేసా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది పైకి పంపించేసా. ఒకవేళ మీకు కిందికి కావాలనుకుంటే కింద లైక్ డౌన్ బటన్ క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఏం చేసాము అంటే అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసా. డూ యూ వాంట్ టు సేవ్ అంటే ఎస్ కన్ఫర్మ్ చేయాలి, వీ హ్యావ్ టు కన్ఫర్మ్. అండ్ ఇవైతే నేను పెట్టుకున్న కాలేజెస్. అండ్ వన్స్ మీరు ఫైనల్ సబ్మిట్ బటన్ క్లిక్ చేశారు అనుకోండి, అది మళ్ళీ మనం చేంజ్ చేసుకోలేము అన్నమాట. డూ యూ వాంట్ టు ఫైనలైజ్ ద ప్రియారిటీ లిస్ట్, వన్స్ యూ ఫైనలైజ్ ద డేటా యూ కాంట్ ఎడిట్ లేటర్. సో వన్స్ మనం కన్ఫర్మ్ చేస్తే అది కన్ఫర్మ్ అయిపోతుంది. మీరైతే మళ్ళీ ఎడిట్ చేసుకోలేరు ఇప్పుడు. సో ఇదైతే మీరు ప్రింట్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి. ఇలా ప్రింట్ చేసి మీకు పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో, ఎందులో కావాలంటే అందులో చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.